హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం పాకంతో బెల్లం రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఎప్పుడు పొంగలే కాకుండా ఇలా ఒకసారి బెల్లం పాకం పట్టి రైస్ చేసి చూడండి. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1 కప్పు రైస్కి 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లాన్ని కొంచెం వాటర్ పోసి కరిగించుకుందాము. బెల్లం కరిగాక స్టైనర్ సహాయంతో వడకట్టుకున్నాము. బెల్లంలో నలకలు ఉంటాయి కదా, అందుకనండి. వడకట్టుకున్న బెల్లం వాటర్ని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగాక జీడిపప్పు, ఎండి కొబ్బరి ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలండి. మీరు ఇక్కడ బాదాము, కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న వాటిని పక్కన ఉంచుకున్నాం. అదే నేతిలో 3 లవంగాలు, 3 దాల్చిన చెక్కని వేసుకొని ఫ్రై చేయాలండి. ఈ రైస్కి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ని వేసేసి ఇలా బెల్లం అనేది పొంగు రావాలండి. ఏం పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఇలా పొంగుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని మీరు మిగిలిపోయిన రైస్తో అయినా చేసుకోవచ్చు. ఆ రైస్ కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తాన్ని కలుపుకోవాలండి. ఈ రైస్ అనేది 2 నుంచి 3 రోజులు నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంత రైస్ పడుతుందో అంత వేసుకొని కలిపాం కదా. ఇప్పుడు దీంట్లో తేమ ఉంది కాబట్టి మనం మూత ఉంచుకొని ఒక 5 మినిట్స్ వరకు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి దమ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం పాలని వేసుకుందామండి. పాలు పోసాం కదా, ఒకసారి కలపాలి. కలుపుకున్న తర్వాత మూత ఉంచి 1 మినిట్ పాటు వదిలేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం పాలు తీసుకొని కొంచెం ఫుడ్ కలర్ని నేను కలర్ఫుల్గా కనిపించడం కోసం వేస్తున్నాను. మీకు నచ్చకుంటే స్లిప్ చేయొచ్చు. ఇలా కలుపుకున్న పాలని ఈ రైస్లో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇలాచీలను క్రష్ చేసి వేసుకుందాము. ఇలాచీ ఫ్లేవర్ మొత్తం పట్టాలి కదా, అందుకని మంచిగా కలుపుదాము. కలిపేసాం కదండి. ఇప్పుడు రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులను వేసేసి ఒకసారి కలిపేస్తే బెల్లం పాకం రైస్ రెడీ అండి. మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.